హాయ్ స్టూడెంట్స్, మనం బాటనీ ఫస్ట్ ఇయర్ సిలబస్ చూసాము. మనం సెకండ్ యూనిట్లో చాప్టర్ 5 మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూద్దాం. నేను తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కంబైన్డ్గానే చెప్తున్నాను. పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. ఓకే, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మార్ఫాలజీ అంటే ఏంటంటే ఓన్లీ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఏంటంటే బాహ్య లక్షణాలు, బాహ్య స్వరూపంగా మాత్రమే, బాహ్య లక్షణాలు మాత్రమే, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ని మాత్రమే మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, ఏంటి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్? ఇఫ్ యూ పుల్ అవుట్ ఎనీ వీడ్, you will see that all of them have roots, stems and leaves. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక వీడి ప్లాంట్, కలుపు మొక్కని పీకి చూసారనుకో, మీకు ఏం కనిపిస్తాయి? అక్కడ రూట్ కనిపిస్తుంది, రూట్స్ కనిపిస్తాయి, స్టెమ్ కనిపిస్తుంది, లీవ్స్ కనిపిస్తాయి అన్నమాట. దే మే బీ బేరింగ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. దానికి ఫ్లవర్స్ ఉండొచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. ఏంటంటే మీరు పీకిన కలుపు మొక్కకి ఫ్లవర్స్, పుష్పాలు ఉండొచ్చు, అలాగే ఫలాలు కూడా ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ని, ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది, ఫ్లవరింగ్ ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే మనం ప్లాంట్ని, మొక్కను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ ఒక పార్ట్ కనిపిస్తుంది, అలాగే లోవర్ సైడ్ పార్ట్ ఇది, అప్పర్ సైడ్ ఒక పార్ట్ కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారు, అలాగే ఈ పార్ట్ని ఏమంటారో మనం నేర్చుకోవచ్చు. ద అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ రూట్ సిస్టమ్. భూగర్భంగా ఉన్న వేరు వ్యవస్థ. Okay, the above portion ground forms, it is called shoot system. Shoot system. నెక్స్ట్, భూగర్భానికి కాకుండా పై భాగంలో పెరుగుతున్న ఈ మొక్క యొక్క భాగాన్ని ఏమంటారంటే ప్రకాండ వ్యవస్థ అంటారు. ప్రకాండ వ్యవస్థ. నెక్స్ట్, జనరల్లీ రూట్ సిస్టమ్ షోస్ పాజిటివ్ జియోట్రోపిజం. రూట్ సిస్టమ్ అనేది ఏంటంటే పాజిటివ్ జియోట్రోపిజంని చూపిస్తుంది. జియోట్రోపిజం. వేరు వ్యవస్థ గురుత్వానువర్తనానికి అనుకూలంగా పెరుగుతుంది. గురుత్వానువర్తనానికి అనుకూలంగా పెరుగుతుంది. భూగర్భంగా ఉన్న వేరు వ్యవస్థ. రూట్ సిస్టమ్ షోస్ పాజిటివ్ జియోట్రోపిజం. అంటే రూట్ సిస్టమ్ అనేది ఏంటంటే పాజిటివ్ జియోట్రోపిజం అంటే ఏంటంటే భూమి లోపలికే పెరుగుతుంది అనమాట, గురుత్వానువర్తనానికి అనుకూలంగా, జియోట్రోపిజం. షూట్ సిస్టమ్ షోస్ పాజిటివ్ ఫోటోట్రోపిజం. ఓకే, ఇది రూట్ సిస్టమ్, ఇది షూట్
సిస్టమ్. నెక్స్ట్ మనం ప్లాంట్లో చూసుకుంటే మనకి పార్ట్స్ కనిపిస్తున్నాయి, లీవ్స్ కనిపిస్తున్నాయి, స్టెమ్ కనిపిస్తుంది. ఆల్రెడీ పార్ట్స్ కోసం మీకు తెలుసు. షూట్ సిస్టమ్ షోస్ ఫోటోట్రోపిజం, అంటే కాంతికి అనుగుణంగా మొక్క అనేది పెరుగుతుంది అనమాట. కాంతికి అనుగుణంగా ప్లాంట్ పెరిగితే గ్రో అవుతే దాన్ని ఏమంటారంటే పాజిటివ్ ఫోటోట్రోపిజం అంటారు అనమాట. అలా కాకుండా కాంతికి వ్యతిరేకంగా గుర్తు అనువర్తనంగా పెరిగితే దాన్ని జియోట్రోపిజం అని అంటారు అనమాట. ఇది షూట్ సిస్టమ్, దీన్ని రూట్ సిస్టమ్ అంటారు. అర్థమైంది కదా. ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, ఈ పార్ట్ని ఏమంటారు? స్టెమ్ అని అంటారు, కాండం, లీఫ్ అంటారు. లీవ్స్ అంటే మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని ఏమంటారంటే లీవ్స్ అని అంటారు. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఏమంటారంటే నోడ్ అంటారు, కనుపు. ఈ నోడుకి మధ్య ఇన్ బిట్వీన్ ఈ ప్లేస్ని ఏమంటారంటే ఇంటర్నోడ్ అంటారు. ఇంటర్నోడ్, కనుపు మాధ్యమం అంటారు. నెక్స్ట్ మనకి లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్కి ఇక్కడ బడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ బడ్ని ఏమంటారంటే యాక్సిలరీ బడ్ అంటారు. యాక్సిలరీ బడ్, గ్రీవపు మొగ్గ అంటారు, మొగ్గ అంటారు. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫ్లవర్, పుష్పం. ఇవి ప్లాంట్ పార్ట్స్ అన్నమాట. లీఫ్, నోడ్, ఇంటర్నోడ్, యాక్సిలరీ బడ్, ఫ్లవర్, స్టెమ్, ప్లాంట్ యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ద రూట్ కోసం చూద్దాం. ఫస్ట్ రూట్ కోసం చూద్దాం. మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, రూట్ సిస్టమ్ అలాగే షూట్ సిస్టమ్. ఫస్ట్ రూట్ సిస్టమ్ కోసం చూద్దాం. పేరు. In majority of dicotyledonous plants, the direct elongation of the radicle leads to the formation of primary root. The radicle to the formation of the primary root. ప్రైమరీ రూట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ద రాడికల్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రైమరీ రూట్. ఓకే, అంటే ద రాడికల్ లీడ్స్ టు ద ప్రైమరీ రూట్. ద రాడికల్ లీడ్స్ టు ద ప్రైమరీ రూట్. రాడికల్ నుంచి ప్రైమరీ రూట్ రావడం జరుగుతుంది. రాడికల్ అంటే ప్రథమ మూలం. ప్రథమ మూలం నుంచి ప్రాథమిక వేరు రావడం జరుగుతుంది. ద ప్రైమరీ రూట్ గ్రోస్ ఇంటూ ద సాయిల్. ప్రైమరీ రూట్ అనేది ఎక్కడ గ్రో అవుతుందంటే ఇంటూ ద సాయిల్లో గ్రో అవుతుంది. ప్రాథమిక వేరు మృత్తికలో పెరుగుతుంది అన్నమాట. ప్రైమరీ రూట్స్
ప్రైమరీ రూట్ నుంచి మరలా మనకి సెకండరీ రూట్స్ అండ్ టెర్షియరీ రూట్స్. ఫస్ట్ ద రాడికల్ నుంచి ప్రైమరీ రూట్ వస్తుంది. ప్రైమరీ రూట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే లాటరల్ రూట్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. లాటరల్ రూట్స్ సెకండరీ అవి ఏంటంటే ఆ లాటరల్ రూట్స్ ఏంటంటే సెకండరీ అండ్ టెర్షియరీ రూట్స్. ఓకే, ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇవి ప్రైమరీ రూట్, ఇది ప్రైమరీ రూట్. మరలా దీని నుంచి ఇలా లాటరల్ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. ఇవి సెకండరీ, ఇది టెర్షియరీ. దీని నుంచి ఇవన్నీ వచ్చాయి ఏంటంటే వీటి నుంచి లాటరల్ రూట్స్ అని ఫార్మేట్ అవుతాయి అన్నమాట. లాటరల్ రూట్స్ ఫార్మేషన్ జరగడం జరుగుతుంది. సెకండరీ అండ్ టెర్షియరీ రూట్స్ వస్తాయి. ప్రైమరీ రూట్స్ అండ్ ఇట్స్ బ్రాంచెస్ అంటే ఇక్కడ ఏంటి బ్రాంచెస్ అంటే ఏంటి సెకండరీ అండ్ టెర్షియరీ అండ్ కాన్స్టిట్యూట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. ఫస్ట్ ప్రథమ మూలం నుంచి ప్రాథమిక వేరు, ప్రాథమిక వేరు నుంచి ద్వితీయ, తృతీయ, ద్వితీయ తృతీయ ఈ వేర్లన్నీ కలిసి మనకి తల్లి వేరు వ్యవస్థ అనేది వస్తుందన్నమాట. ట్యాప్రూట్ సిస్టమ్. ద ఫార్మేషన్ ఆఫ్ ట్యాప్రూట్ సిస్టమ్ ఎలా జరిగిందో మీకు తెలుసు కదా. రాడికల్ నుంచి ప్రైమరీ రూట్ మళ్ళీ ఏం చేస్తుంది లాటరల్ రూట్స్ని ఫార్మేషన్ చేస్తుంది. సెకండరీ అండ్ టెర్షియరీ రూట్స్ అవి. నెక్స్ట్ ద ప్రైమరీ రూట్ అండ్ ఇట్స్ బ్రాంచెస్ లైక్ సెకండరీ అండ్ టెర్షియరీ అండ్ కాన్స్టిట్యూట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ కోసం నేర్చుకోవచ్చు. అంటే పీచు వేరు వ్యవస్థ. ఇక్కడ ఇది మనం ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది. ట్యాప్ రూట్ సిస్టము డైకాటిలిడనస్ ప్లాంట్స్లో ఉంటుంది. డైకాట్స్లో ఉంటుంది అంటే ద్విదళ బీజ మొక్కల్లో ఉంటుంది. మనము ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకుని దాన్ని 2 పార్ట్స్ కింద చేసామనుకో మనం దాన్ని డైకాట్స్ అని చెప్పొచ్చు. మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్ చూస్తే ఎక్కడ చూస్తామంటే మోనోకాట్స్లోకి ఎక్కువగా మనకి ఏంటంటే గ్రామినే ఫ్యామిలీకి చెందిన మొక్కలు వస్తాయి. అంటే గ్రాస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, గడ్డి మొక్కలన్నీ కూడా ఏంటంటే మోనోకాట్స్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏదైనా ఒక సీడ్ తీసుకున్నప్పుడు దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయలేం. అలాంటి సీడ్స్ అన్ని కూడా మోనోకాట్స్కి చెందినవి అనమాట. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది మనం ఎక్కడ చూస్తామంటే మోనోకాట్స్లో చూస్తాం. ఫైబ్రస్ రూట్ సిస్టంలో ద ప్రైమరీ రూట్ అనేది షార్ట్ లీవ్డ్. అంటే ప్రాథమిక వేరు అనేది స్వల్పకాలికంగా మాత్రమే ఉంటుంది. ఈ ప్రాథమిక వేరు ప్లేస్లో కొన్ని లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి ఫార్మేషన్ జరగడం జరుగుతుంది. ఓకే, ప్రైమరీ రూట్ రిప్లేస్డ్ బై
a large number of roots. ప్రాథమిక వేరు ఉంది కదా, ప్రాథమిక వేరు అనేది ఏకదళ బీజ మొక్కల్లో స్వల్పకాలికంగా మాత్రమే ఉంటుంది. అయితే స్వల్పకాలికంగా ఉన్న తర్వాత ఆ ప్లేస్లో కొన్ని ఎక్కువ వేర్లు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అది కూడా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే ఈ ప్రాథమిక వేరు ప్లేస్ని రిప్లేస్డ్ బై ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్. ఎక్కువ రూట్స్ అనేవి ఏంటంటే ఈ ప్రైమరీ రూట్ ప్లేస్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయంటే, ఎక్కడి నుంచి అరైజ్ అవుతాయంటే ఇన్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. ద బేస్ ఆఫ్ ద స్టెమ్ బేస్ నుంచి ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ రావడం జరుగుతుంది అనమాట. ఈ రూట్ సిస్టమ్ ఏమంటారంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు. ఈ రూట్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్రైమరీ రూట్ కొద్ది రోజులు స్వల్పకాలికంగా ఉంటుంది కదా, షార్ట్ లివ్డ్. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ రూట్స్ రావడం జరుగుతుంది అనమాట. ఈ స్టెమ్, ఇది ఈ స్టెమ్ పార్ట్ నుంచి ఎక్కడ కనిపిస్తుంది ప్లాంట్ మనకి, ఈ రూట్ సిస్టమ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మోనోకాట్స్లో కనిపిస్తుంది, ఏకదళ బీజాల్లో. ఇది ఫైబ్రస్ రూట్ సిస్టమ్. నెక్స్ట్ అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్. అబ్బురపు వేరు వ్యవస్థ. అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మాన్స్టిరా అండ్ బనియన్ ట్రీ. మాన్స్టిరా ప్లాంట్, అలాగే మర్రి వృక్షం ఉంటుంది కదా ఆ ప్లాంట్. మీరు ఒకసారి మర్రి వృక్షాన్ని గుర్తు తెచ్చుకోండి, అక్కడ రూట్స్ అనేవి ఎలా ఫార్మేషన్ రూట్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మాన్స్టిరా బనియన్ ట్రీలో ఏంటంటే రూట్స్ అరైజ్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఎక్సెప్ట్ ద రాడికల్. రూట్స్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ప్లాంట్ యొక్క అదర్ పార్ట్స్ నుంచి వస్తాయి. చూడండి, మనం మర్రి వృక్షం చూసినప్పుడు స్టెమ్ ఈ విధంగా ఉంటే రూట్స్ అనేవి ఇలా రావడం జరుగుతుంది కదా. అలాగే మాన్స్టిరా కూడా ఇవి స్టెమ్ నుంచి, అంటే ఏ పార్ట్ నుంచి, స్టెమ్ యొక్క ఏ పార్ట్ నుంచి అయినా కూడా మనకి రూట్స్ రావడం జరుగుతుంది. ఇది కానీ అదర్ దాన్ రాడికల్ నుంచి మాత్రం రూట్స్ రావు. ఈ రూట్ సిస్టమ్ని ఏమంటారంటే అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ అంటారు, అబ్బురపు వేరు వ్యవస్థ. ఇక్కడ వేర్లు అనేవి ఏంటంటే మొక్క యొక్క ఇతర భాగాల నుంచి రావడం జరుగుతుంది, ప్రథమ నుంచి రావన్నమాట. వేర్లు అనేవి ప్రథమ మూలం నుంచి రాకుండా కాండం యొక్క ఇతర భాగాల్లో వేర్లు రావడం జరుగుతుంది. ద ఫంక్షన్స్ ఆఫ్ రూట్.
ద ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్. రూట్ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఏంటి ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. నెక్స్ట్ ప్రొవైడింగ్ ఎంకరేజ్ టు ద ప్లాంట్ పాట్స్. Providing encourage to the plant parts. Next, storing reserve food material. ఇవి రూట్ యొక్క ఫంక్షన్స్. నెక్స్ట్ మనం రూట్ సిస్టమ్ కోసం చూసాం కదా. నెక్స్ట్ రీజియన్ ఆఫ్ ద రూట్. రూట్లో ఉండే రీజియన్స్ కోసం నేర్చుకున్నాం. రూట్లో ఏ ఏ రీజియన్స్ ఉన్నాయి, వాటి ఫంక్షన్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది అని మనం నేర్చుకోవచ్చు. వేరు మండలాలు, వేరు యొక్క నిర్మాణం నేర్చుకోవచ్చు. మనకి మన రూట్ యొక్క ఎపెక్స్ నుంచి నేర్చుకుందాం, కొన భాగం నుంచి నేర్చుకుందాం. రూట్ ఎపెక్స్ చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే టింబల్ లైక్ స్ట్రక్చర్ రూట్ ఎపెక్స్ని కవర్ చేస్తుంది. ఈ టింబల్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటారంటే రూట్ క్యాప్ అంటారు. టింబల్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటారు రూట్ క్యాప్. చూడండి, రూట్ క్యాప్. ద రూట్ ఈజ్ covered at the apex by a timbal like structure. అంటే టోపీ లాంటి కణం, అంటే మన ఫింగర్కి తొడుక్కునే టోపీ వంటి కణాన్ని ఏమంటారంటే టింబల్ లైక్ స్ట్రక్చర్. టోపీ వంటి నిర్మాణాన్ని ఏమంటారంటే రూట్ క్యాప్ అంటారు. రూట్ క్యాప్. ఓకే, వేరు కొనభాగాన్ని రక్షిస్తూ టోపీ వంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే వేరు తొడుగు అంటారు. నెక్స్ట్ రూట్ క్యాప్ కి అబౌవ్ a few millimeters above ఉండే ఈ రీజియన్ ఏమంటారంటే రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. ఈ రీజియన్లో ఏంటంటే సెల్స్ అనేవి ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట. చూడండి, రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ a few millimeters above the root cap, few millimeters above the root cap region. సెల్స్ వెరీ స్మాల్ థిన్ వాల్డ్. అక్కడ ఉండే సెల్స్ అనేవి సెల్స్ వెరీ స్మాల్, చాలా చిన్ని కణాలు. కవర్డ్ విత్ థిన్ వాల్డ్, చాలా పలచని కవచాలతో కప్పండి, థిన్ వాల్డ్. నెక్స్ట్ విత్ డెన్స్ ప్రోటోప్లాజం. సెల్ లోపల ఉండే లిక్విడ్ లైక్ శాప్ని ఏమంటారంటే ప్రోటోప్లాజం అంటారు. లిక్విడ్ లైక్ శాప్ సెల్ లోపల ఉంటుంది. లిక్విడ్ లైక్ శాప్ని ప్రోటోప్లాజం అని అంటారు అనమాట. అంటే ఈ మెరిస్టమాటిక్ జోన్లో ఉండే సెల్స్ ఎలా ఉంటాయి, వెరీ స్మాల్ అండ్ థిన్ వాల్డ్. నెక్స్ట్ విత్ ప్లాజం అంటే లిక్విడ్ లైక్ శాప్ ఇన్ సెల్. నెక్స్ట్ దే డివైడ్ రిపీటెడ్లీ. ఇక్కడ సెల్స్ అనేవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి అనమాట, వేగంగా డెవలప్ అవుతాయి ఎక్కువగా. ఈ జోన్ ఏమంటారంటే రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. నెక్స్ట్ జోన్ రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్. చూడండి, విభజన జరిగే ప్రాంతం అంటే ఏంటంటే వేరు తొడుగు పై భాగాన్ని ఉండే ప్రాంతాన్ని ఏమంటారంటే విభజన జరిగే ప్రాంతం. ఈ భాగంలో ఏంటంటే విభజన అనేది చాలా ఎక్కువగా మళ్ళీ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండే కణాలు అనేవి ఎలా ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి, పలుచని కవచాలతో ఉంటాయి. లోపల ఏంటంటే చిక్కని కణద్రవ్యం ఉంటుందన్నమాట. ఎక్కడంటే ఏ విభజన జరిగే ప్రాంతంలో అంటే విభజన జరిగే ప్రాంతంలో
నెక్స్ట్ రీజియన్ ఏంటంటే రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్. రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అంటే రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ పై జోన్ ఏమంటారంటే రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్. ఈ జోన్లో ఉండే సెల్స్ అనేవి ఏంటంటే ఎలాంగేషన్ అయి ఉంటాయి. అలాగే ఎన్లార్జ్మెంట్ సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ద సెల్స్ ర్యాపిడ్ ఎలాంగేషన్ అండ్ ఎన్లార్జ్మెంట్ ద గ్రోత్ ఆఫ్ ద రూట్ ఇన్ లెంత్. ఇక్కడ ఏంటంటే రూట్ అనేది లెంత్ పెరగడానికి పొడవు పెరగడానికి ఇక్కడ ఉండే సెల్స్ అనేవి ఎలాంగేటెడ్గా ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే లార్జ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. అక్కడ సైజు కూడా ఏంటంటే పెరుగుతుంది, సైజు కూడా బాగా పెరుగుంటుంది. ఎందుకంటే ఈ సెల్ ఏంటంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే లెంత్ రూట్ అనేది ఏంటంటే పొడవు పెరగడానికి ఈ రీజియన్లో ఉండే సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ రీజియన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రీజియన్ అబవ్ ఉండే రీజియన్ ఏంటంటే రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్. రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్లో ఉండే సెల్స్ ఏంటంటే మళ్ళీ మెచ్యూర్ అయిపోతాయి అనమాట. మెచ్యూర్ అయిపోయినప్పుడు మనకి వచ్చే రీజన్ ఏంటంటే రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్. చూడండి, ద సెల్స్ ఆఫ్ ద ఎలాంగేషన్ జోన్ గ్రాడ్యువల్లీ డిఫరెన్షియేట్ అండ్ మెచ్యూర్. ఇక్కడ ఉండే సెల్స్ ఏంటంటే గ్రాడ్యువల్గా డిఫరెన్షియేటెడ్ ఇంటూ మెచ్యూర్ సెల్స్ కింద మారుతుంటాయి అనమాట. ఈ మెచ్యూర్ సెల్స్గా మారిన ఈ ప్రాంతం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్. చూడండి, పొడవు పెరిగే ప్రాంతంలో కణాలు ఏంటంటే పొడవుగా సాగి పరిమాణంలో కూడా పొడవుగా ఉండి ఏంటంటే వేరు పొడవు పెరగడానికి ఈ పొడవు పెరిగే ప్రాంతంలో ఉండే కణాలు సహాయపడతాయి అన్నమాట. నెక్స్ట్ రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్, ముదిరిన ప్రాంతం. ఇక్కడ పొడవు పెరిగే ప్రాంతంలో ఉండే కణాలు ఏంటంటే అవి క్రమంగా ఏంటంటే విభేదన చెంది పక్వం అవుతాయి అన్నమాట, ముదిరుతాయి అన్నమాట. అలా ముదిరి మెచ్యురేషన్ రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్లో ఏంటంటే సమ్ ఎపిడెర్మల్ సెల్స్ టు ఫార్మ్ వెరీ ఫైన్ అండ్ డెలికేట్. చూడండి, సమ్ ఎపిడెర్మల్ సెల్స్ ఫార్మ్ వెరీ ఫైన్ అండ్ డెలికేట్. ఇక్కడ ఏంటంటే కొన్ని ఎపిడెర్మల్ సెల్స్ అనేవి టు ఫార్మ్ వెరీ ఫైన్ చాలా సన్నగా ఉంటాయి, అలాగే డెలికేట్ సున్నితంగా ఉంటాయి అన్నమాట. ఈ సున్నితంగా ఉండే కణాల నుంచి మనకి ఏంటంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఇవి చూడండి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. దీస్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ రూట్ ఎయిర్స్. ఓకే, ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటారంటే రూట్ ఎయిర్స్ అని అంటారు అనమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రూట్ ఎయిర్స్? ఓకే, ఏంటి ఫంక్షన్ అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రూట్ ఎయిర్స్? రూట్ ఎయిర్స్ యొక్క ఫంక్షన్ ఏంటని చూస్తే అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. వాటర్ని అలాగే మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్కి అప్పర్ పార్ట్స్కి పంపిస్తాయి అన్నమాట. అంటే స్టెమ్కి, లీవ్స్కి, రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్కి వాటర్ని పంపించడం వేటి యొక్క ఫంక్షన్ అంటే రూట్ ఎయిర్స్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ ముదిరిన ప్రాంతం ఉంది కదా, ముదిరిన ప్రాంతంలో కొన్ని కణాలు ఏంటంటే చాలా సన్నగా సున్నితమైన దారాల వంటి కేశాలలాగా ఉంటాయి అన్నమాట. చూడండి, కేశాల మాదిరిగా ఉన్నాయి. ఈ దారాల వంటి కేశాలను ఏమంటారంటే మూలకేశాలు అంటారు అనమాట. వీటిని ఏమంటారు? మూలకేశాలు. ఈ మూలకేశాల యొక్క విధి ఏంటంటే నీటిని, ఖనిజాలని శోషించుకుని మొక్కకి అందించడం. ఇది రీజియన్ ఆఫ్ రూట్, వేరు మండలాలు. మనకి ఎన్ని రీజియన్స్ ఉన్నాయి? రూట్ క్యాప్, రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్, రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్, రూట్ ఎయిర్స్. చూడండి, రూట్ క్యాప్ ఈ రీజియన్ని రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటారు. ఇది ఎలాంగేషన్ రీజియన్. నెక్స్ట్ ఇది రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్. రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్లోనే మనకి రూట్ ఎయిర్స్ అని ఉంటాయి అన్నమాట. వీటిని రూట్ ఎయిర్స్ అంటారు. థ్రెడ్ లైక్